ఉపాసన ఎవరైనా చేస్తే, ఆ ఉపాసనా బలంతో ఏ దేవతను ఉపాసన అయితే చేస్తున్నారో, అలాగే వారే వీరిలాగా అయిపోతారు అనిపిస్తది. ఖచ్చితంగా. ఆ! అండి? ఖచ్చితంగా అది ఉపాసన లక్షణమే అది. హ్మ్. అది సాధన లక్షణం ఏదైతే ఉంటుందో, మీరు హనుమాన్‌ని ఇట్లా చేసినప్పుడు గూడా ఏందంటే, ఆయన ఉండే లక్షణాలు మీకొచ్చేస్తాయి. హ్మ్. అంటే ఆ ధైర్యం గాని, ఏదైతే సిద్ధులున్నాయో, ఆ దేవత ఖచ్చితంగా ఆ సిద్ధుల్ని అతనికిస్తుంది. హ్మ్. అదే కదా మెయిను. అవునండి. అదే అట్లా హనుమాన్ లాగే మీరు గూడా మాకు కనిపిస్తున్నారనమాట. లేదు ఆయనతో ఏం పోల్చొద్దు. మహాత్ముడు. హ్మ్. జస్ట్ అది సాధకుల్లో ఉన్న ఆయనకున్న భక్తుల్లో, ఆయనకున్న సాధకుల్లో ఒక చిన్న హ్మ్. నీటి తుంపరనుకోవడమే. అంటే ఎందుకు మీరు ఈ మార్గం వైపు ప్రయాణం చేశారండి? లేదండి. బేసిక్‌గానే నాకు ఫస్ట్ కాడ నుంచి మామూలుగా భక్తి భావంతోనే వెళ్తుంటాము. హ్మ్. ఒక సందర్భంలో 2004 టైంలో నేను హనుమాన్ ఉపాసన ఇట్లా స్టార్ట్ చేసున్నాను. హ్మ్. బట్ నేనప్పుడు ఈ ఉపాసనలో ఉండే కొన్ని కొన్ని అయితే నేను ఆ రోజు పర్ఫెక్ట్‌గా అంటే చాలా వైరాగ్య భావంతో, చాలా భక్తితో చేస్తున్నాం ఆ రోజు. హ్మ్. కొన్ని కొన్ని నేను చూసాను. అవి నియమం ప్రకారం చెప్పేవి కాదు కాబట్టి, దాని మీద నాకు ఆసక్తి కలిగింది సాధన మీద. హ్మ్. అలాగే తర్వాత నేను పంచముఖ హనుమంతం ఏదైతే ఉంటుందో హనుమాన్ ఉపాసన స్టార్ట్ చేశాను. దాని మంత్ర రహస్యాలు నాకు చాలా వరకు నేను పట్టుకున్నాను. హ్మ్. అలాగే గతంలో నేను స్వప్న విద్య చేస్తున్నాను. స్వప్న విద్యకు సంబంధించి నేను దేవతలు చూడగలుగుతాం. రాత్రి వాళ్ళు మాట్లాడగలుగుతుంటారు. అది విద్య. మీరు ఆ విధానం ప్రకారం చేయగలిగితే గనక 1 ఆర్ 2 డేస్, 3 డేస్ టైం ఉంటుంది. 3 రోజుల్లో నీకు ఖచ్చితంగా వచ్చే సమాధానం ఇచ్చి ఎళ్తారు. హ్మ్. అది స్వప్న విద్య అది. దానికి సంబంధించి. తర్వాత ఇంకా చాలా సాధనలు చేశాము. దానికి సంబంధించిన ఒక్కొక్క మంత్రానికి సంబంధించిన కొన్ని సిద్ధులు వాటికి సంబంధించి అయితే పూర్తిగా చేసుకోగలిగాను. ఆ భగవంతుడి దయ వల్ల. అంటే ఈ మార్గంలోకి రావాలంటే ఎవరో ఒకరు ఉండాలి గదా! మీకు అలా మీ ఇంట్లో వాళ్ళు లేదండి. ఎవరైనా అది వాసన ఫలం మీద మాత్రమే జరుగుతుందండి. సాధారణంగా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది నేను చేస్తున్నాము, మేము సాధన చేస్తున్నాం అని అంటుంటారు గానీ, దానిలో కనీసం ఆవగింజ కూడా పట్టుకునేలాగా నేను చాలా మందిని చూసాను. హ్మ్. అది వాసన ఫలం మీద మామూలుగానే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంటుంది. ఉన్న పరిస్థితులు పరిస్థితుల ప్రభావం గూడా అతను బాగా ఎఫెక్ట్ అవుతుంటాడు. హ్మ్. అది ఖచ్చితంగా అది దేవత ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే డిసైడ్ చేస్తుందనేసి చాలామంది పెద్దలు చెప్తుంటారు. హ్మ్. ఏదైనా సిద్ధి అనేది ఖచ్చితంగా మంత్రసిద్ధిగా సంబంధించి గాని, లేదా వేరే రకమైన సిద్ధులు ఏదైనా ఇవ్వాలి అంటే గనక హ్మ్. డెఫినైట్‌లీ హి ఈజ్ పర్సన్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ అని కూడా కాదు. యాక్చువల్‌గా దానివల్ల ఏదైనా సొసైటీకి కలుగుతుందనుకున్నప్పుడు మాత్రం హ్మ్. ఒక పర్సన్‌ని ఎంచుకుంటారు. దానికి సంబంధించి అది కామన్‌గా జరిగిపోతూ ఉంటుంది. హ్మ్. అంటే అది మీకేదైనా గురు పరంపర ఉన్నదండి? గురు పరంపర అయితే నేను తీసుకున్నది గురువుగారు బ్రహ్మంగారినే తీసుకొని చేశానండి. ఫస్ట్ వీరబ్రహ్మం గారా? వీరబ్రహ్మంగానే తీసుకున్నాను. ఆయన ద్వారా నేను దర్శనం చేసుకున్నాను. హ్మ్. ఆయన చెప్పిన రహస్యాలు, అలాగే కొన్ని సంబంధించిన విద్య ఏదైతే ఉంటుందో, ఆ విద్య పూర్తిగా ఆయనిచ్చింది. ఏదండి? హనుమాన్ గాని, కాళీ గాని హ్మ్. దేవతా ప్రత్యక్షీకరణ అనేసి ఉంటుంది. అంటే మీకు దివ్య దృష్టి ఏదైతే వస్తుందో అది వాళ్ళు చెప్పింది. ఆ స్వప్న విధానంలో ఎలా అయితే చెప్పారో నేను అలా చేశాను. హ్మ్. నాకది మాత్రమే నేను చూపించగలుగుతాను. అలా చేశాను అంటే ఖచ్చితంగా కనపడుతుంది దేవత. హ్మ్. అంటే అసలు స్వప్న విద్య అనే దాని గురించి కొంచెం కొంచెం డీటెయిల్‌గా చెప్పండి. మీకు డీటెయిల్‌గా అంటే ఎలా వస్తుందంటే అండి, మీకు ఒక స్వప్న విద్యకి సంబంధించిన ఒక మంత్రం ఏదైతే ఉంటుందో, దాన్ని యంత్రం ద్వారా గాని మీరు అనుష్ఠానం చేయగలిగితే కొన్ని రోజులకి, నియమ నిబంధనలు కరెక్ట్‌గా మీరు ఫాలో అయ్యి, మీరు చేయగలిగితే గనక డెఫినైట్‌లీ దానికి సంబంధించినవి ఫస్టు చిన్నగా స్టార్ట్ అవుతాయి. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్ణ విద్య ఉందనుకోండి. మీరు కర్ణ విద్య చేశారంటే మీకు 10 రోజుల తర్వాత లేదా 42 రోజుల తర్వాత ఆమె వచ్చి నీతో డైరెక్ట్‌గా ఏం మాట్లాడదండి. హ్మ్. ఆమె ఇష్టం అనుకున్నప్పుడు అంటే ఆమెకి ఇష్టమైనప్పుడు ఆమె వచ్చి రోజుకి ఒకసారి, 2 సార్లు అలా చెప్పడం జరుగుతుంది. అది ఏందంటే నెక్స్ట్ టైమ్ అనుష్ఠాన బలం మీద మీకు ఇంకా కంటిన్యూ ఉంటుంది. అంటే హ్మ్. మీరు అడిగినప్పుడల్లా ఆమె చెప్తూ ఉంటుంది. అలాగే ఈ స్వప్న విద్య కూడా ఏందంటే వాళ్ళు వారానికి 2 రోజులు రావడం, 3 రోజులు ఇలా జరుగుతుంది. హ్మ్. మనం వన్స్ ఒకసారి చూసిన తర్వాత ఎలా అవుతుందంటే సచిన్ గారు విద్య గురించి అదొక ఆతృత, అదొక కొత్తదనాన్ని ఎప్పుడైతే మీరు చూడగలుగుతారో సాధారణంగా మనిషి అనేవాడు ఏందంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. హ్మ్. అలా జరిగిన ప్రయత్నాల్లో నా లైఫ్ మొత్తము దానికి సాక్రిఫైస్ చేసింది మొత్తము అనుష్ఠానం మీదే ఉండటం వల్ల నాకు చాలా తొందరగా వచ్చింది. నేను చాలా చూడగలిగాను కూడా దాని ద్వారా. ఇప్పుడు ఈ కర్ణ విద్య ఇలాంటి మంత్రాలన్నీ గూడా
ఆ. సాధన చేయడానికి ఆ మంత్రాలు ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు మనకి? లేదండి. మామూలుగా ఇప్పుడు మనం సాధన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము అప్పట్లో భైరవకోన, గడిగ సిద్ధేశం అట్లా కొంతమందికి వెళ్ళాము. హ్మ్. కొన్ని ప్లేస్‌లు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంటుంది కొంతమందికి. వాళ్ళేదో రిక్వెస్ట్ చేసుకోంగా అలాగా మాట్లాడినప్పుడు వాళ్ళకేదైనా మంచి అనిపిస్తే చెప్తారు, లేకపోతే లేదు. హ్మ్. అట్లాగా మనం గ్యాదర్ చేసినవి కొన్ని ఉన్నవి. వాటికి సంబంధించి. వాటిలో నేను చాలా తక్కువే తీసుకున్నాను. హ్మ్. వీటికి సంబంధించి. కానీ అవి నాకైతే ఉపయోగపడినట్టయితే ఏం లేదు. హ్మ్. కానీ ఖచ్చితంగా అలాగే ఇస్తుంటారు. మామూలుగా శాస్త్రంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాంట్లోంచి కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే విధానము ఒక ప్రాసెస్ ఉంటుంది గదా! హ్మ్. మీరు ఎప్పుడైతే ఒక విద్యను పూర్తి సిద్ధి చేసుకోగలుగుతారో, అట్ ద సేమ్ అదే ప్రాసెస్‌లో మీరు ఇది చేయగలిగినా మీకు 70, 80% వరకు సిద్ధవుతుందండి. హ్మ్. కాపోతే దేవతకు సంబంధించి మీకు మారుతాయి. అంటే ఆహార నియమాలు, నివేదనలు, మంత్రానికి సంబంధించి సెపరేట్‌గా మారుతూ ఉంటాయి కాబట్టి అవి మాత్రం కొన్ని మారుతాయి. హ్మ్. ఈ మిగిలిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యం గాని, మితాహారము అది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. అతి ముఖ్యమైనది ఏందంటే గురువు ఖచ్చితంగా చెప్పగలిగేది. మీరు ఎప్పుడైనా సాధనలో దేవత వచ్చి కనపడింది అంటే గనక నెక్స్ట్ డే నాకు కనపడిందని ఊరు మొత్తం చాటింపేశారంటే మీరు మాక్సిమం సాధన ఆపేసుకోవడం ఉత్తమం. హ్మ్. అంటే మీకు సిద్ధించడం చాలా కష్టం ఇక. హ్మ్. అది నియమం అది. హ్మ్. మీరు ఎప్పుడైతే ప్రకటన చేశారో ఈక్వల్ టు దేవతను అవమానించడం కిందే అవుతుంది. హ్మ్. వాళ్ళేదో ఇవ్వాలనుకున్నారు. వెయిట్ చేయాలి. హ్మ్. ఓపిక పట్టాలి. చేస్తే గనక మీకు ఇంకా బెటర్‌గా వస్తుందండి. హ్మ్. ఇలా మీకు ఈ సాధన మార్గం ప్రవేశించిన తర్వాత మీకు సిద్ధి కలిగింది, సాధనా సిద్ధి కలిగింది అని మీకెప్పుడు అనిపించిందండి? సాధనా సిద్ధి అనేది మనకు కొంతకాలం అయిన తర్వాత నేను ప్రయత్నం చేశాను. హ్మ్. యాక్చువల్‌గా ఇట్లా వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకున్నప్పుడు, దేవత మీకు 5 రోజుల కాడ్నుంచి మామూలుగా మూడో రోజు కాడ్నుంచి ఇట్లా కనబడుతూనే ఉంటుంటారు. హ్మ్. భయం గూడా వేస్తుంటుంది. ఉపాసనల విధానంలో పర్ఫెక్ట్‌గా మీరు వెళ్ళగలిగితే గనక దేవత ఫస్టు ప్రకటితం అవుతుంది. హ్మ్. అంటే మీకు దేవతని నిలబెట్టగలిగే సామర్థ్యం అనేది మీకు ఖచ్చితంగా ఉన్న రోజు, హ్మ్. ఖచ్చితంగా దేవత మీకు వెనకమాల తిరగటం గాని, దానికి సంబంధించిన పూర్తి లక్షణాలు సాధకుడు చూడగలుగుతాడు. హ్మ్. అది ఉగ్ర సాధనలో అతి సులభంగా చేయగలుగుతాడు. హ్మ్. ఆ బ్రహ్మచర్యం వచ్చేసరికి. అయితే మన పురాణాలు గాని వీటికి సంబంధించి జరుగుతా ఉన్నప్పుడు ఏందంటే, ఈ విద్య ఎందుకు కాదు అని అనుకున్నప్పుడు మాత్రము అంటే, వాళ్ళు చేశారు కదా! అదే మంత్రం మనం ఇలా చేసినప్పుడు ఎలా వర్కౌట్ ఉంటుందన్న ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతాయి. హ్మ్. బై బర్త్ ఏదైతే కంప్లీట్ అయిపోతుందో అంటే మన సిద్ధి టైం ఎప్పుడైతే అయిపోతుందో, ఆ టైంలోనే సిద్ధి దేవత ఇస్తుంది. హ్మ్. మనం ప్రయత్నం చేసినప్పుడు అది ప్రకటితం అవుతుంది. హ్మ్. అది మంత్రానికి ఉన్న ఒక స్పెషల్ అది. నీకు దేవతకి ఉన్న కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, కమ్యూనికేషన్ బట్టి మాత్రమే దేవత కొన్ని రకాల సిద్ధులిస్తుంది. హ్మ్. అది మీరు ప్రయత్నం చేసి చూడాలి. ప్రయత్నం చేయకుండా మీరు చేస్తే మాత్రం చాలా కష్టం ఉంటుంది. హ్మ్. అంటే మీరు 20, 30 సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు సక్సెస్ అవుతుంది. హ్మ్. బట్ ఇదే మీరు సిద్ధి చేసుకున్న తర్వాత ప్రయత్నం చేసినట్లయితే గనక మీకు ఖచ్చితంగా ఆ టైంలోనే అవుతుంది. హ్మ్. అది ఏదైతే ఉందో అది మన మిస్టేక్ అవుతుంది.